వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఈరోజు మనం ఎక్కడున్నామంటే రెడ్డెమ్మకొండ. ఇది అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నుండి కడపకు వెళ్లే మార్గంలో గుర్రంకొండకి 5 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు రెడ్డెమ్మ దేవతని సంతాన దేవత అని కూడా పిలుస్తారు. అసలు ఈ భక్తులు ఎందుకు సంతాన దేవిగా పూజిస్తారు? ఈ కొండకి రెడ్డెమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎంతమంది వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు దీని చరిత్ర ఏంటి తెలుసుకుందామా? ఇదిగో మీరు చూస్తున్నట్లయితే ఇదే రెడ్డెమ్మకొండ. ఇది మొత్తం రాయే, చూడ్డానికి కూడా చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వారు వచ్చి అక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేస్తారట. ఇలా 3 ఆదివారాలు వచ్చి ఇక్కడ రెడ్డెమ్మని తలుచుకుంటూ ఆ కోనేటిలో స్నానం చేస్తే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని ఆ భక్తులు చెప్తున్నారు. ఆ భక్తుల మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఎక్కడున్నామంటే కోనేరు దగ్గర ఉన్నాం. దీనికి కళ్యాణ కట్ట అనే పేరు కూడా ఉంది. ఒకప్పట్లో రెడ్డెమ్మ దేవత ఇక్కడికి వచ్చి స్నానం చేసి తల ఆరబెట్టుకునేదంట ఈ స్టెప్స్ దగ్గర. సో భక్తులు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడికి వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి, అంటే పిల్లలు పుట్టడానికి ఇక్కడ స్నానం చేసి ఆ తడి బట్టలతోనే పైకి వెళ్ళి ఆ ముడుపులు కట్టేవాళ్ళు అనమాట. ఆ ముడుపులు కట్టడం వల్ల వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుంచి స్నానం చేసి అక్కడికి బయలుదేరేవాళ్ళు అనమాట. చూడండి కోనేరు ఎలా ఉందో. ఒకప్పట్లో ఇక్కడ కోనేరు మధ్యలో ఒక పెద్ద రాయి ఉండేదన్నమాట. అది తొలగించేశారు. చూస్తున్నారుగా వాటర్ కూడా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో. ఈ వాటర్ ని మనము ఇలా స్నానం చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పి భక్తులు అంటున్నారు. ఆ భక్తులు కూడా మనం అడిగి తెలుసుకున్నాం, ఎందుకు స్నానం చేస్తే ఇలా సంతాన భాగ్యం కలుగుతుంది అనేది తెలుసుకున్నాం. అక్క చెప్పండి, మీరు ఈ గుడికి ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? మాది కలకడ మండలం కదరాయి చెరువు. ఇక్కడ నుంచి మాకు అక్కడ 8 కిలోమీటర్లు ఉంటది. ప్రతి ఒక్క వారము మేము ఒక వారం మార్చి ఒక వారము అమ్మవారి గుడికి వస్తూ ఉంటాము. ఇక్కడ రెడ్డెమ్మ తల్లి అనేది చాలా ఫేమస్ గుడి, టెంపుల్. అమ్మవారు బిల్లలు లేని వారికి సంతాన లక్ష్మి ఆమె. అక్కడ ఏదో చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టు దగ్గర ముడుపులు ఎందుకు కడుతున్నారంటే పెళ్ళయి దంపతులకు పిల్లలు లేని వారు చాలా మొక్కుబళ్ళు ఆశలు ఉంటాయి కదా, వంశాభివృద్ధి కోసము ఎంతో మనము చేస్తా ఉంటాం కదా. అక్కడికి వచ్చి ఆ మొక్కుబళ్ళు అమ్మవారి నదిలో మునిగేసి స్నానం చేసి సల్నీళ్ళతో తడి బట్టలతో వచ్చి అక్కడ ముడుపులు కట్టుకొని అమ్మవారి దగ్గర అదో అక్కడ పడుకొని ఉన్నారు కదా, వరాలు అడుగుతున్నారు కదా జనాలు. ఈ అమ్మవారు ఖచ్చితంగా కోరికలు తీరుస్తుంది. కాకపోతే మహాతల్లి చాలా మందికి మనకు పిల్లలు సంతాన భాగ్యం కల్పించి ఆయమ్మ పేర్లే రెడ్డమ్మ, రెడ్డి లక్ష్మి, అబ్బాయి పుడితే రెడ్డప్ప, అమ్మాయి పుడితే రెడ్డి లక్ష్మి అలా పెట్టుకొని చాలా మందికి భక్తాదులకు కొన్ని యుగాల నుంచి కూడా మహాతల్లి మంచి సౌకర్యాన్ని అందించి వాళ్ళకి సంతాన భాగ్యం కల్పించి భక్తాదుల కోరికలు ఖచ్చితంగా తీరుస్తుందనే ఒక నమ్మకం అనేది భగవంతుడు ఆ మహాతల్లి లక్షణంగా కలిపింది జనాలకు. మళ్ళీ అప్పుడు మొక్కున్నప్పుడు ఆ అమ్మవారు మన కోరికలు తీర్చినాక తల్లి మేము తలనీనాలు ఇచ్చి నీ కోనేట్లో స్నానం చేసి నీకు మొక్కుబళ్ళు తీర్చుకుంటామని మామూలుగా జనాలలో ఉండే కోరికే కదా అది. అందువల్ల ఆ కోనేట్లో స్నానం చేసి మొక్కులకు వచ్చినప్పుడు స్నానం చేస్తాము. మళ్ళీ మన మొక్కులు తీరినాక అమ్మవారి దగ్గరికి వచ్చి స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబానికి బాగుంటుంది. మా అబ్బాయికి పిల్లలు లేరనమాట. 10 years అయింది మ్యారేజ్, చిన్న అబ్బాయి. అందువల్ల ఇక్కడ వస్తే కలుగుతుందని అన్నారు. నేను మొక్కోవడానికి వచ్చాను. అబ్బాయి రాలేకపోయినా నేను వచ్చి అడుగుతామని కోరిక వచ్చాను. కలిగితే మళ్ళీ వస్తాను. ఇక్కడ కొద్దిగా మా ఊరు వాళ్ళకి పుట్టారు, అందుకు నేను వచ్చాను. అంటే మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఇంత ముందుగా ఒక 3 సార్లు వచ్చాను, అవ్వలేదు, మళ్ళీ వచ్చాను నేను. అట్లా ఎన్ని వారాలు రావాలని చెప్పారు ఇక్కడికి? ఇక్కడ 3 వారాలు, 5 వారాలు, 11 వారాలు అట్లా రావాలని చెప్పారు. ఇప్పుడు నేను 5వ సారి వస్తున్నాను. అంటే భార్య భర్తలు ఎంత ముందు వచ్చారు వాళ్ళిద్దరు కూడా, అవ్వలేదు. మళ్ళీ నాకు మనసు తల్లి కదా, నేను అబ్బాయి కోసం ఆడికి టైం లేనప్పుడు నేను వస్తున్నాను. అంటే మీకు నమ్మకం కలుగుతుందా? కలుగుతుంది. అంటే ఏమేమి చేశారు ఇక్కడికి వచ్చి? అమ్మాయిని పడుకోబెట్టాను, కోడల్ని. కాగలేదు, వాళ్ళకి వీలు కానప్పుడు నేను వస్తాను, వాళ్ళు వీలు వాళ్ళు వస్తారు. అట్లా ఎన్ని వారాలు వస్తారు మీరు? ఇప్పటికి 6 వారాలు వచ్చాను. నాకు వీలున్నప్పుడు వస్తా ఉంటాను. సండే అది కూడా 3 వారాలు తినిపించాను, రాలేదు. అయినా కూడా నేను నమ్మకంతో వస్తాను. ఇంకా మీరు నమ్మకం పెట్టుకొని ఇంకా వస్తున్నాను. అమ్మ చెప్పండి, మీరు ఇంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు కదా, దేనికి కారణము? ఇక్కడ మొక్కుబడి బాగా జరుగుతుంది కాబట్టి వస్తా ఉంటాము. నాకు ఒక పాప కూడా అయింది ఇటుకు వచ్చినాక. పిల్లలు అయింటే మొక్కుబడి తీర్చుకున్నాము. ఈడ మేము గుండూరు చేయించినాము. ఈడే పేరు పెట్టినాం, నిమ్మ పేరు.
అంటే ఇక్కడ వస్తే నియమాలు ఏదో పాటించాలంటే కదా, ఆ నియమాలు మీరు ఏమన్నా పాటించారా? పాటించినాం. ఏం పాటించారు? అదే ఆడ పండుకోండేది, స్నానం చేసి చల్లీల స్నానం, మళ్ళా పండుకుంటే వరం తీసుకొని అమ్మ దగ్గర పోతే బిడ్డలు అవుతారు. మీకు ఎన్ని రోజులు పట్టింది సంతానం కలిగేదానికి? నాకేం చాలా రోజులు పట్టలేదు, ఒక 2-3 నెలలు అంతే. 2-3 నెలలు. సో ఎవరు చెప్పారు మీరు ఇక్కడికి వస్తే సంతాన భాగ్యం కలుగుతుంది? ఎవరో ఊర్లో ఎవరో చెప్తా అంటే వచ్చినాం విని. తప్పకుండా ఇక్కడ ముక్కుబడి తిరుగుతుంది. పాప ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడ పాప ఏం పేరు? ఆ పాప పేరు రెడ్డి శమ. సరే. ఇంకా మిమ్మల్ని చూస్తుంటే చాలా కష్టంతో ఈ బుట్టలు ఏంటంటే మోసినారు, దీనికి కారణం ఏంటి? ఇక్కడికి వచ్చి మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న వాళ్ళకి ఇలానే పిల్లలు కలిగారు. మాకని చాలా ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు కావాలని వచ్చాము ఇక్కడికి. మాకు బాబు పుట్టాలకు మేము ఇలా ముక్కున్నాం, శారీ ఎత్తుకొని ఇలా వస్తామని, అందుకని తెచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? మొలకల చెరువు నుంచి. అంటే ఈ రెడ్డమ్మ దేవత కొండ గురించి ఎవరు చెప్పారు? మా మామ. పిల్లలు ఎవరికైనా పిల్లలు లేట్ గా కలిగితే, లేదంటే మగబిడ్డ కావాలి ఇట్లా అనుకుంటే ఇక్కడికి వచ్చి, ఇక్కడ దగ్గరలో ఒక పల్లి ఉందన్నమాట, తొట్టేపల్లి అని, అక్కడికి వెళ్ళి మందు తాగేసి వచ్చి నమ్మకంతో ఇక్కడికి వచ్చి కోనేరులో 3 సార్లు మునిగి వచ్చి ఇక్కడ ఈ చెట్టుకి 3 చుట్లు తిరిగి తర్వాత మనకి ఇస్తారనమాట. అంటే మనం పూజ సామాగ్రి తెచ్చుకుని ఉంటాం కదా, అది అమ్మవారిని నిద్ర చేయాలి. ఇక్కడ మనకి నిద్ర వచ్చేంతసేపు మనం పడుకుంటే ఏదో ఒక రూపంలో అమ్మవారి నిమ్మకాయగానో, లేదంటే తొట్లు రూపంలో గానీ, లేదా అమ్మవారి ప్రతిమే ఏదో, అంటే మళ్ళీ టెంకాయ ఇట్లా ఏదో ఒకటి కనిపిస్తే మంచి జరుగుతుంది అంటారు. అలా కనిపించిన తర్వాత లేచి మళ్ళీ దర్శించుకొని మళ్ళీ వచ్చి ఒక రాయి తీసుకొని, అంటే మాకు సంతాన భాగ్యం ప్రసాదించండి అని ఒక రాయి తీసుకొని కట్టి 3 సార్లు ఊపి ప్రార్థించుకుంటారు. ఆ మొక్కు నెరవేరిన తర్వాత కొందరు వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. అంటే ఏదో ఒకటి చీర పెడతామనో, లేదా కాయ కొడతామనో, లేదా వెంట్రుకలు తీసుకోవడం పిల్లలకి, ఇట్లా తీర్చుకొని మొక్కులు తీసుకొని పోతారు అనమాట. మాకు మ్యారేజ్ 9 years మా బాబు ఇక్కడికి వచ్చాక పుట్టాడు. 9 years హాస్పిటల్స్ అంతా తిరిగాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి మందాక తాగినాక మేము ఇయర్లీ వన్స్ వస్తాం మా బాబు కోసం. అంటే పిల్లలు పుట్టక ముందు వచ్చారా? పిల్లలు పుట్టక ముందు వచ్చారు. 10 years మాకు బాబు పిల్లలు కావాలనేసి వచ్చాం. 9 years మ్యారేజ్ అయిన పిల్లలు లేరు. హాస్పిటల్స్ అంతా వెళ్ళాము. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మా బాబు పుట్టాడు. మాకు ఇక్కడికి వస్తేనే కన్ఫర్మ్ అయ్యింది. 3 times మందాక తాగినాను, కన్ఫర్మ్ అయింది. మళ్ళీ మా బాబు పుట్టినప్పటి నుంచి ఇయర్లీ వన్స్ వస్తాము. బర్త్డేకి అంతే ముందు వస్తాము. మళ్ళీ అంటే మీకు సంతానం కలగడానికి ఏ నియమాలు పాటించారు? 3 weeks వచ్చాము. కన్ఫర్మ్ అయినాక వచ్చి మళ్ళీ 3rd month లో, 7th month లో, 5th month లో 3 times తాగు. మళ్ళీ బాబు పుట్టని బాబుకి ఒకసారి తాగిపించారు. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ మీరు? మా చిత్తూరు నుంచి. ఎవరు చెప్పారు మీకు దీని గురించి? రెడ్డమ్మ అంటే మా రిలేటివ్స్ చెప్పారు. ఈ రెడ్డమ్మ కొండకి 300 ఏళ్ల చరిత్ర ఉంది, దాని గురించి మీరు వివరిస్తారా సార్? సో అమ్మవారి చరిత్ర మొదట ప్రాశస్తం విషయానికి వస్తే, అమ్మవారు ప్రధానంగా సంతానం లేని వారికి ఇక్కడ ఆశీర్వాదము, ఆయుర్వేదం ఈ 2 విధానాల ద్వారా సంతానం లేని వాళ్ళకు నివృత్తి చెంది సంతానం కలిగేటట్లు అమ్మవారు ఆశీర్వాదం ఇస్తారనమాట. ఆదివారం పూట ఉపవాసంతో వచ్చే ప్రతి స్త్రీకి, సంతానంతో ఇబ్బంది పడే ప్రతి స్త్రీకి ఇంటి దగ్గర, స్వామివారి ఇంటి దగ్గర మందు ఇస్తారు. ఆ మందు తీసుకొని పుష్కరిణి ఉంటుంది, సన్నిధానంలో పుష్కరంలో స్నానం చేసి వరపడి అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్తారు. ప్రధానంగా ఏదైతే మందు తీసుకుంటారో ఆ మందు శరీరానికి పట్టిన వెంటనే వితిన్ 3 months లో అమ్మవారు వాళ్ళు అనుగ్రహించి గర్భం దాల్చేటట్లు అమ్మవారు అనుగ్రహిస్తారు. చరిత్రకు వస్తే ఇది గత 400 సంవత్సరాల చరిత్ర అమ్మవారిది. శ్రీరామరెడ్డి నాగమ్మల సంతానం అమ్మవారు. ఇక్కడ చెర్లోపల్లి నివాస స్థలము. వాళ్ళు పూర్వీకులు, అమ్మవారి పూర్వీకులు వెల్లంపల్లి నుంచి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది వలస. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె పేరు మీద ఇక్కడ ఉండే పొలాలు, వ్యవహారాలన్నీ వాళ్ళ చిన్న మోతుబారు రైతు అవడం వల్ల ఈ పొలాలు చేసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు. సో ఆమె 12-13 సంవత్సరాల వయసులో ఒక సంఘటన జరిగింది. అంటే ఆమె శివపార్వతుల్ని చిన్నప్పటి నుంచి ఆరాధన చేసుకుంటూ ఇక్కడే పొలాల్లో పొలం పని చేసుకుంటూ ఈ కొండ దగ్గర శివపార్వతులను ఆరాధన చేసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఒకనొక సమయంలో నవాబులు వచ్చి గురంకొండ నుంచి కడపకి వెళ్ళి, కడప నుంచి గురంకొండకు వాళ్ళ విడిదికి వెళ్తూ ఉంటుంటే అమ్మవారు పరిచయించి వాళ్ళని చూశారు. అమ్మవారిని వాళ్ళు చూసి ఆమెను వాళ్ళ పట్టణ నగరాన్ని తీసుకెళ్లి పట్టప్రాణి చేస్తానని బలవంతం చేశారు. అమ్మవారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు బలవంతం చేసి ఇక్కడ అమ్మవారి వాళ్ళ నుంచి తప్పించుకునేసి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంది. ఇక్కడ శివపార్వతులు ఆ ముందు నుంచి ఆరాధన చేయడం వల్ల ఆమె నాలో శక్తి సామర్థ్యాలను బట్టి మీరు నన్ను శివైక్యం చేసుకోండి అని ప్రార్థన చేసేసి అమ్మవారి కోసం 2గా చీలిపోయింది. ఇదే కొండ, ఇది ఈ ప్లేస్.
రెండుగా చీలిపోయేసరికి అమ్మవారు సాక్షాత్తు కొండలోకి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేదానికి వీలు లేకుండా మళ్ళీ కొండ క్లోజ్ అయిపోయింది. అలా జరిగిన తర్వాత వాళ్ళ పూర్వీకులు ఇక్కడికి వచ్చి వాళ్ళ నాన్నమ్మ ఇక్కడికి వచ్చి ఇలాగ అయిపోయింది దానికి బాధపడి ఇలాగుంటే కొన్ని రోజుల తర్వాత రోజు అమ్మవారికి నైవేద్యం చేసుకుంటా దీపారాధన చేసుకుంటా ఆమె శివైక్యం అయిపోయిన ఉద్దేశంతో ఇక్కడే చేసేవాళ్ళు. మళ్ళీ కరువు కాటకాలు వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ వేరే ప్రాంతం వలస వెళ్ళే టయానికి వీళ్ళకి సంతానం లేకుండా ఉండ్రి. ఇక్కడ వచ్చి మాకు ఇక్కడ ఏం లేదు, మేము వేరే చోటుకి వెళ్ళిపోతాము, కరువు కాటకాలు వచ్చేసాయనే ఉద్దేశంతో బయట వెళ్ళిపోతుంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే ఆమె ఆకాశవాణి ద్వారా మాట్లాడి ఇలాగ నేను సంతానం లేని వాళ్ళకి సంతానం అందిస్తాను, సో మీరు ఇక్కడ ఉండి వాళ్ళకు సౌకర్యం చేసి మీరు ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఆశీర్వాదం చేశారు. సో అప్పటి నుంచి గత 400 సంవత్సరాలుగా సంతానం లేని వాళ్ళకి ఇక్కడ మందిస్తూ ఆయుర్వేదిక్ మందిస్తూ ఆశీర్వాదం చేస్తూ ఈ తరతరాలుగా నడుస్తూ వస్తాం. ఇక్కడ నేను దేవస్థానానికి చైర్మన్. దేవస్థానం చుట్టూ వేప చెట్టు రావి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ పడుకుంటే ఆమెకు కలలో అమ్మవారు ప్రత్యక్షంగా అనుగ్రహం ఇస్తారు. బాబు ఇచ్చినట్లు, పాప ఇచ్చినట్లు, దీపం వెలిగించినట్లు, ఇంకోలాగా అమ్మవారికి వాళ్ళకు ఒక అనుభూతి తాకుతుంది. ఎప్పుడైతే అనుభూతి తాకిన వెంటనే 3 months లో కన్సీవ్ అవుతారు. కన్సీవ్ అయిన వెంటనే మళ్ళీ 3వ నెల, 5వ నెల, 7వ నెల అని 3 దఫాలుగా మళ్ళీ ఆయుర్వేదిక్ మందు ఇవ్వడం జరుగుతుంది. అలా మందు తీసుకున్న తర్వాత ప్రసవము సుఖంగా జరుగుతుంది. పుట్టిన వెంటనే బాబుకు కానీ పాపకు కానీ మళ్ళీ ఆయుష్ మందు అని ఒకటి ఇస్తాం. సో ఆ ఆయుష్ మందు మళ్ళీ కుంకుమ పువ్వు, గోరోజనము, వేరే ఆయుర్వేదిక్ మందులు ఇస్తాము. అది వేస్తారు. అది వేసిన తరువాత 9వ నెల, 11వ నెల లేదంటే 3 సంవత్సరాల్లో పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి తలనీలాలు ఇచ్చి అమ్మవారి మొక్కుబడులు చెల్లించుకొని వెళ్తారు. భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడి నుంచి ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు నుంచి ఎక్కువ వస్తారు. మనకి కడప, రాజంపేట, సో ఈ సర్కిల్ కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా మన కర్ణాటక నుంచి భక్తాదులు ఎక్కువగా వస్తారు. ఇప్పుడు ఎక్కువ ఏ సమయంలో వస్తుంటారు? ఆదివారం పూటే, ఎందుకంటే ప్రధానంగా సంతానం లేని వాళ్ళకి మంది ఇచ్చేది ఆదివారం పూటే కాబట్టి, సో ఆదివారం పూట అమ్మవారికి పర్వదినము, ఆ రోజే ఆయుర్వేదిక్ మంది ఇస్తారు, ఆ రోజే జనసందోహం ఎక్కువగా ఉంటుంది. అటువంటి భక్తులకి మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? భక్తాదుల సౌకర్యార్థం ఇంతకు మునుపు చాలా తక్కువ ఉండేది. ఈ మధ్య రోడ్ వేసాం గవర్నమెంట్ వారు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సహకారంతో ఇక్కడ రోడ్లు వేయించడం జరిగింది. ఇక్కడ గర్భాలయము, ముఖమండపము గాను 3 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత ప్రాకార మండపము, గాలిగోపురము, స్టెప్స్, పుష్కరిణికి గాను ఒక 3 కోట్ల రూపాయల దాకా వాళ్ళు సాయం చేయడం జరిగింది. అంతా 2-3 years లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెంపుల్ వచ్చేస్తుంది. మళ్ళా ఇక్కడ దాంతో పాటు టాయిలెట్స్ బ్లాక్స్ ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ మధ్య స్టార్ట్ చేసాం, కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. 2 months లో అది కూడా అయిపోతుంది. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ రెడ్డమ్మ దేవతాయ నమః. శ్రీ రెడ్డమ్మ దేవతా దేవస్థానము చెర్లోపల్లి గ్రామం, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లా నందు ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రము. ఈ దేవస్థానానికి నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు మంజుల. ఈ దేవస్థానము ముఖ్యంగా అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదించి సంతాన లక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ ప్రతి ఆదివారం రోజు ఇక్కడ అర్చకులు మందు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందు తీసుకొని ప్రతి ఆదివారము దాదాపు 150 నుంచి 200 మంది మహిళలు ఇక్కడ వరపడతారు. తదుపరి సంతానము ప్రసాదించిన తర్వాత వాళ్ళు అమ్మవారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ విధంగా అమ్మవారికి సంతానం లేని వారికి సంతానం ప్రసాదించి సంతాన లక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. ఓకే మేడం, ఇక్కడ చాలా మంది ఎక్కడి నుంచో వస్తుంటారు. సో అలాంటి భక్తులకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల సౌకర్యార్థము చిన్న కోనేరు ఉంటే అది ఇబ్బంది కలుగుతుందని, సరిపోవడం లేదని ప్రభుత్వం వారే ఈ అజాదిక అమృత మహోత్సవాల్లో భాగంగా జిల్లాకు కోనేరు మంజూరు చేస్తే అదే మన అన్నమయ్య జిల్లాలో ఈ దేవస్థానానికి మంజూరైంది. దాదాపు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం వారు శాంక్షన్ చేశారు. భక్తుల సౌకర్యం కోసం ఒక కమ్యూనిటీ హాల్ కి ప్లాన్ చేయడం జరిగింది. ఆ కమ్యూనిటీ హాల్ ఒకటి, భక్తులు నైట్ పూట వచ్చే భక్తుల కోసము వసతి గృహాలు ఒక 10 వసతి గృహాలను దాతల సహకారంతో నిర్మించాలని ప్లాన్ వేయించి
పనులు చేపట్టడం జరుగుతుంది. చిన్న పిల్లలతో సహా మళ్ళీ ఇక్కడికి వస్తారు. అటువంటి చిన్న పిల్లల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అటువంటి చిన్న బిడ్డల కోసం ముఖ్యంగా ఇక్కడ గమనించింది ఏమంటే చంటి పిల్లలకు పాలు ఇవ్వడానికి సరైన సౌకర్యం లేదు. దానికి కూడా ఒకటి ఎస్టిమేషన్ వేయించి సపరేట్ గా 2 కౌంటర్లు మాదిరి ఏర్పాటు చేస్తాం. ఇంకా అవసరమైన మంచినీటి సదుపాయం అయితే ఇక్కడ పెట్టినాము. ఇంకా భోజన సదుపాయాలు అయితే భక్తులే అన్నదానం చేస్తున్నారు. దేవస్థానం తరపున ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. ఇంకా మీదట విరాళాలు సేకరించి అన్నదానం కూడా స్టార్ట్ చేస్తాం ఆదివారం. ఇంచుమించు ఎంతమంది భక్తులు వస్తారు మీ టెంపుల్ కి? ఆదివారం రోజు అయితే 3,000 నుంచి 5,000 వరకు వస్తారు. ఒక వారం 3,000 రావచ్చు, ఒక వారం 5,000 రావచ్చు, ఇంకా కూడా పెరుగుతారు. మిగతా రోజుల్లో సాధారణంగా ఉంటారు. ఒక 200 మంది వరకు అట్లా వస్తూ ఉంటారు, వెళ్తారు.